శుభప్రదం జయప్రదం. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి న్యూయార్క్ పర్యటనకు లైన్ క్లియర్ అయింది. మిథున్ రెడ్డి న్యూయార్క్ వెళ్లేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి న్యూయార్క్ పర్యటనకు లైన్ క్లియర్ అయింది. మిథున్ రెడ్డి న్యూయార్క్ వెళ్లేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా ఏసీబీ కోర్టు అనుమతిలో ఏం పేర్కొంది? ఏసీబీ కోర్టు ఈ రోజు ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ పైన తీర్పును వెల్లడించింది. ముఖ్యంగా ఎంపీ మిథున్ రెడ్డి న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. న్యూయార్క్ లో పర్యటించేందుకు ఈ నెల 23 నుండి నవంబర్ 4 వరకు అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించింది. 50,000 రూపాయలు 2 షూరిటీలను సమర్పించాలని ఆదేశించింది. చిట్ అధికారులు గతంలో జారీ చేసినటువంటి లుకౌట్ నోటీస్ ఏవైతే ఉన్నాయో ఆ నోటీస్ ని రద్దు చేయాలని ఆదేశించింది. ప్రధానంగా న్యూయార్క్ లో ఎవరైతే అక్టోబర్ 27 నుండి 31 వరకు న్యూయార్క్ లో ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సర్వసభ్య సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సర్వసభ్య సమావేశాలకు భారతదేశం నుండి 15 మంది ఎంపీలను మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది. ఆ 15 మంది ఎంపీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, లోక్సభ పక్ష నాయకున్నటువంటి మిథున్ రెడ్డిని కూడా ఎంపిక చేశారు. సో భారతదేశం తరఫున భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీల బృందంలో మిథున్ రెడ్డి సభ్యుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే న్యూయార్క్ వెళ్లడం కోసం మిథున్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డికి ఈ కేసులో బెయిల్ ఉన్నటువంటి నేపథ్యంలో బెయిల్ షరతుల్లో లోబడితో పాటు పాస్పోర్టు చిట్ అధికారులు గతంలో స్వాధీనపరుచుకున్నారు కాబట్టి దాన్ని వెనక్కి ఇవ్వాలని కోరుతూ ఈ న్యూయార్క్ పర్యటన నేపథ్యంలో పిటిషన్ దాఖలు చేస్తే దీనిపైన వాదనలు జరిగాయి. దీన్ని కూడా జాప్యం చేసేటువంటి ప్రయత్నం చేసిన సిట్టు మళ్ళీ ఇంకొకసారి సోదాలు చేశారు. అవన్నీ ఎన్ని చేసినప్పటికీ కూడా ఏసీబీ న్యాయమూర్తి ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. న్యూయార్క్ పర్యటనకు లైన్ క్లియర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.